దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో భారత ఏ జట్టు బ్యాటింగ్ వైఫల్యం కారణంగా పాకిస్తాన్ ఏ చేతిలో 8 వికెట్ల తేడాతో భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఏ తొలి 10 ఓవర్లలో 91 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన భారత్ ఏను కేవలం 136 పరుగులకే ఆల్అౌట్ చేసి ఆశ్చర్యపరిచింది. దీంతో 137 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఏ మరో 40 బంతులు మిగిలుండగానే ఛేదించి టోర్నమెంట్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏ జట్టులో టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో 45 పరుగులు, నమన్ధీర్ 20 బంతుల్లో 35 పరుగులు చేసి శుభారంభం అందించారు. అయితే ఆ తర్వాత పాక్ బౌలర్లు మ్యాచ్ను పాకిస్తాన్ వైపు తిప్పేశారు. ముఖ్యంగా మీడియం పేసర్ షాహిద్ అజీజ్ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మొదట్లో సూర్యవంశీ, నమాన్ధీర్ జోరు చూస్తే భారత్ ఏ సుమారు 175 నుంచి 180 పరుగులు చేస్తుందని అనుకున్నారు. కానీ చివరి 10 ఓవర్లలో కేవలం 35 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్లో రికార్డు సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో కూడా తనదైన మార్క్ బ్యాటింగ్తో 4లు 6లతో చెలరేగాడు. అయితే ఒక భారీ షాట్కు ప్రయత్నించి హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఇక ఈ వికెట్ పడటంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అజీజ్, మసూద్, సదాకత్ వంటి బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి మిగిలిన భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఏ ఓపెనర్ మాజ్ సదాకత్ అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కేవలం 47 బంతుల్లో 7 4లు 4 6లతో అజేయంగా 79 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక సాదకట్ బ్యాటింగ్లో మాత్రమే కాకుండా బౌలింగ్లో కూడా 2 వికెట్లు తీసి తన ఆల్రౌండర్ ప్రదర్శనతో జట్టు విజయం కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో భారత్ ఏ తమ టోర్నీలో తొలి పరాజయాన్ని ఎదుర్కొంది.